ప్రియ భగవద్బంధువులారా, లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల కోసం సమస్త జగత్తు ఎదురు చూస్తూ ఉంటుంది. అతి సాధారణమైన మానవుడి దగ్గర నుంచి అతి గొప్ప దేవతలుగా భావింపబడే వాళ్ళు అందరూ కూడా ఆ తల్లి యొక్క కరుణాపూరితమైన దృక్కుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ అమ్మ దృష్టి మన మీద పడుతుందా, దానివల్ల మన భాగ్యము పండుతుందా అని ప్రతి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉండేటువంటి విషయం. ఇలా సమస్త జగత్తు ఏ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసమైతే నిరీక్షిస్తూ ఉంటుందో, ఆ తల్లి యొక్క దయా వైభవం ఎంత గొప్పదో తెలియచేస్తూ పరాశర భట్టర్ స్వామివారు మనకు అందజేస్తున్నటువంటి శ్లోకం. ఆనందాత్మభిః ఈశమజ్జన మదక్లీబ మదక్షీబ అలసైః అగళ. ఆనందాత్మభిః ఈశమజ్జన మదక్షీబ అలసైః ఆగళ ప్రేమాద్రైరపి కూలముద్వహ కృపా సంప్లావితాస్మాదృశైః పద్మే తే ప్రతిబిందుబద్ధకలిక బ్రహ్మాది విష్కంభకైః. పద్మే తే ప్రతిబిందుబద్ధకలిక బ్రహ్మాది విష్కంభకైః. ఐశ్వర్యోద్గమగద్గదైః ఐశ్వర్యోద్గమగద్గదైః అశరణం మాం పలయాలోకితైః. ఐశ్వర్య ఉద్గమగద్గదైః అశరణం మాం పలయాలోకితైః. మా తల్లి, నీ కృపా కటాక్ష వీక్షణములతోటి నన్ను రక్షించవమ్మా అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. హే పద్మే, ఓ లక్ష్మీదేవి, తే ఆనందాత్మభిః, నీ యొక్క ఆనందస్వరూపములైనటువంటివి, అంటే ఆనందాన్ని కలగజేసేటువంటివి ఆ దయగలిగినటువంటి చూపులు. ఆ తల్లి దయతో మనల్ని ఒక్కసారి చూస్తే మనకి ఆనందం. ఎందువల్ల? ఆమె కంటి చూపు పడినంత మాత్రానే మన జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు సంభవించటానికి ఆస్కారం ఉన్నది. ఆస్కారం కాదు, జరుగుతుంది. అదే జరుగుతుంది, ఇంకేం జరగదు. కనుక మన జీవితంలో ఏ తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణములనేటువంటివి ఒక గొప్ప పెను మార్పును తీసుకొని వస్తాయో, ఏ కంటి చూపు మనందరి యొక్క ఆనందానికి కారణభూతమవుతున్నదో, అందరూ కూడా ఏ కంటి చూపు కోసం పరితపిస్తూ ఉంటారో, ఆ కంటి చూపు పడినంత మాత్రాన అత్యంత ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారో, అటువంటి ఈశమజ్జన మదక్షీబాలసైః, ఆ భగవానుణ్ణి సైతము తమలో ముంచివేసుకున్నటువంటి సంతోషం చేత మదించి అలసట చెంది ఉన్నటువంటి ఏమిటి ఆ విధంగా ఆనందపడుతున్నటువంటివి? ఈమె యొక్క కంటి చూపులే.
అంటే ఈ కంటి చూపు పడటం చేత భగవంతుడు కూడా ఈ కంటి చూపుకు వశమైపోయాడు. ఇప్పుడు ఈ కంటి చూపు గొప్పదా కాదా? భగవంతుణ్ణి కూడా తన వశంలోనికి తీసుకున్నది కనుక ఈ కంటి చూపు చాలా గొప్పదైందే కదా. ఇంత గొప్పదైనటువంటి కంటి చూపుకి మరి ఆనందం మరింత ఎక్కువ అవుతుంది కదా. ఎవరూ చేయలేనటువంటి పనిని నేను సాధించాను అని దానికి కొద్దిగా గర్వం వస్తుంది కదా.